గత వైసీపీ పాలనలో కడప అభివృద్ధిని తొంగలో తొక్కిపెట్టారని అన్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు. పారిశుద్ధ్యం ఎప్పటికప్పుడు తీసే విధంగా చేశాం. పెండింగ్ లో ఉన్న రోడ్ల నిర్మాణాలను చేపట్టాం. ప్రజలకిచ్చిన వాగ్దానాలను ప్రతి ఒక్కటి నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు ఆమె. కడప నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందుండే విధంగా ప్రయత్నిస్తున్నామంటున్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కడప నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి చెందలేదని చెప్పి కూటమి నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 8 నెలలు పూర్తి కావస్తుంది. కూటమి నేతల అధికారం చేపట్టిన అనంతరం కడప నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుందనేది తెలుస్తుంది. అయితే ఎటువంటి అభివృద్ధి చేస్తున్నారు, కడప నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేరుస్తున్నారో అనే అంశంపై మాట్లాడేందుకు మన దగ్గర కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలియాస్ కడప రెడ్డమ్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. కడప నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి చెందలేదని చెప్పి ఎన్నికల ముందు కూటమి నేతలైతే పదే చెప్పారు. అయితే నిజంగానే వాస్తవంగానే కడప నియోజకవర్గంలో అభివృద్ధి చెందలేదా? కడప నియోజకవర్గం కూటమి ప్రభుత్వం 8 నెలల వ్యవధిలో ఏమాత్రం అభివృద్ధి చేశారు? అసలు దాన్ని మేము చెప్పడం ఎందుకు, రాష్ట్రం అంతా ముక్త కంఠంతో యునైట్గా చెప్తున్నారు. 5 సంవత్సరాల యొక్క వీళ్ళ పరిపాలనలో 20 సంవత్సరాలు వెనకబడిపోయింది రాష్ట్రం అని చెప్పేసి ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 1000 కోట్లు కూడా స్పెండ్ చేయకుండా వాటిని అన్నిటిని నిర్లక్ష్యం చేయడం కానీ, ఒకటే పందా మేము దోసుకుంటాము, ప్రజలకి పింఛన్లు ఇచ్చుకుంటా ఫ్రీ మనీ పంచుకుంటా పోతాము తప్పితే ఇంకొక ఆలోచన లేకుండా నా 5 సంవత్సరాలు నడిపినారు. విద్యా వ్యవస్థను పాడు లేపినారు. ప్రతి ఒక్క పోలీసు వాళ్ళని పాడు లేపినారు. అధికారుల్ని బలవంతంగా తప్పులు చేయించినారు. ఏ యొక్క వ్యవస్థను వీళ్ళు సరిపెట్టారు, మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం వలన, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వలన, అందులో బీజేపీ భాగస్వామ్యం అవ్వడం వలన ఇంత పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చేసేసి రాష్ట్ర అభివృద్ధి పునర్నిర్మాణం జరుగుతోంది. ఈరోజు దీన్ని గురించి మాట్లాడే అర్హత అపోజిషన్ పార్టీకి లేదు. మొత్తం నాశనం చేసినారు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, జనరేషన్స్. ఈ పిల్లోళ్ళు చదువు చేసుకొని బయటకు వచ్చేసి డిగ్రీలు పాస్ అయితే వలస కార్మికుల లెక్క బయటకు పోయే పరిస్థితి తీసుకొని వచ్చినారు ఈరోజు. అదే 19వ సంవత్సరంలో మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింటే ఈరోజు ఆ ప్రాజెక్టులు, ఆ ఇండస్ట్రీస్ అన్నీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందేసి ఇక్కడికిక్కడే మన యువతకి ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్లో నేను 5 సంవత్సరాలు ఒక డిఎస్సి చేయలేకపోయినారు వీళ్ళు. వాళ్ళ ఏజ్లన్నీ భారైపోయినాయి పిల్లోళ్ళవి. 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. పోలీస్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్స్ కాలేదు. ఎక్కడ ఒక వ్యవస్థ కాదు, మొత్తం చివరికి డ్వాక్రా మహిళలు రోజుకు రూపాయి డబ్బు ఎత్తిపెట్టుకుంటే దాన్ని కూడా డైవర్ట్ చేసుకొని వాడుకున్న ఘనత గత ప్రభుత్వానికి. అయితే మేడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తవుతుంది. అయితే కడప నగరంలో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే మంచినీటి కొరత చాలా అధిక సంఖ్యలో ఉంది. అయితే ఈ అంశాలపైన గత 5 సంవత్సరాలుగా కడప నియోజకవర్గ ప్రజలైతే చాలా కష్టాలు పడ్డారు. అలాంటివి ఎంతవరకు వచ్చాయి, ఎంతవరకు అభివృద్ధి చెందాయి? మనం ఎంత పెథటిక్ సిచ్యువేషన్లో ఉన్నామంటే, కడప నియోజకవర్గానికి ఉన్న పెద్ద సమస్య మంచినీటి సమస్య, త్రాగు సమస్య. ఈ సమస్య గురించి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ఒకడే వ్యక్తి, అసలు దాన్ని రిప్రజెంటే చేయలేదు. గత 24 సమ్మర్లో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు నీళ్లు లేవు. 5 రోజులు 6 రోజులు నీళ్లు లేవు ప్రజలకి. అయినా కూడా స్పందించలేదు. ఈరోజు కడపకి ఇది ఒక ప్రధాన సమస్య అని పెద్ద వేదికల మీద తీసుకెళ్ళి మేము చెప్తూ దాని సొల్యూషన్ మీద ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ దాన్ని కూడా ఇది ఒక సమస్య కడపలో ఉంది, ఇది ఎంత పెద్ద సమస్య అంటే దీన్ని ఇన్ని సంవత్సరాలు దీన్ని నెగ్లెక్ట్ చేసి దీన్ని పట్టించుకున్న నాదుడే లేదు. ఈరోజు ఈ యొక్క కడపలో గెలిచిన ఎమ్మెల్యేలు
వాళ్ళు సొంతంగా వచ్చి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు మొదలుపెట్టారు కడపలో నీళ్ళ సమస్య మీద ఒక సొల్యూషన్ మనం అందరం తేవాలమ్మా అని పక్క నియోజకవర్గాలకు సంబంధించిన ఈ పార్లమెంట్లోని మిగతా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే పరిస్థితికి ఈరోజు వచ్చింది. డెఫినెట్గా ప్రతి ఒక్కరిని దీని మీద స్పందించే విధంగా ముందుకు తీసుకెళ్తాము. ఈ సమస్యని ఈ యొక్క కాలంలోనే పూర్తి చేసి కడపకు సేవ చేసే విధంగా ముందుకెళ్తాము. దీంట్లో ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో ఉన్న సివియారిటీని ఆయన దృష్టికి తీసుకుపోయి ఇంకా తీసుకుపోవాలి. ఎందుకంటే వాళ్ళు స్పందించాలి అంటే దీని మీద ఈ ప్రాబ్లం ఎంత పెద్ద విధంగా ఉందో అని కూడా వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు చేయాలంటే ఇంకా పెద్దగా దీన్ని తీసుకొని పోయి వాళ్ళు కూడా స్పందించి వాళ్ళు ఈ కడపకు నీళ్ళు ఇచ్చే విధంగా పై వాళ్ళు రావాలా. ప్రభుత్వం ఏర్పడక మునుపు ఏదైతే ఎన్నికల ముందు ఆ వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని తూచా తప్పకుండా కడప నియోజకవర్గంలో ఎక్కువ శాతం నీటి కొరత అనేది ఉంది. అటువంటి నీటి కొరతను కూడా లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే రాబోయే ఎండాకాలంలో ఎక్కడే కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా చేసే విధంగా చర్యలు చేపడతామంటున్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప ఎమ్మెల్యే